ఈరోజు మనం కేవలం రంగు కాగితాలతోనూ కొంచెం జిగురుతోనూ ఈ అందమైన స్కెలిటల్ బటర్ఫ్లై చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఇలా రంగు కాగితాలను ఈ విధంగా స్ట్రిప్స్ కింద కట్ చేసి మీరు చూస్తున్నట్టు ఈ విధంగా పట్టుకొని అతికించి దీనికి కొంచెం జిగురు రాసి మరో అంచును ఈ విధంగా హార్ట్ షేప్ వచ్చేటట్టు మనం అతికించాలి. ఇదే విధంగా మరో 2 రెక్కలను కూడా చేసుకొని ఇక్కడ త్రిభుజాల షేపులో వీటిని మడత పెట్టడం జరిగింది. ఇలా చేసుకున్న ఈ 2 రెక్కలను ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా గుచ్చి అందంగా ఈ విధంగా మడత పెడితే మన సీతాకోకచిలుక రెక్కలు రెడీ అవుతాయి. దీని మీద కొంచెం జిగురు రాసి సీతాకోకచిలుక శరీరాన్ని మనం ఇలా కట్ చేసుకొని ఈ రెక్కల మీద ఈ విధంగా అతికించాలి. ఇలా అతి సులువుగా ఈ అందమైన స్కెలిటల్ సీతాకోకచిలుక రెడీ అవుతుంది. ఈ విధంగా మనం ఎన్నో రకాల అందమైన స్కెలిటల్ సీతాకోకచిలుకలను మనం చేసుకోవచ్చు.